సీరియల్స్ ఆఫర్స్ కూడా వచ్చినట్టున్నాయి మీకు. నటించమని ఏమైనా అడిగారా ఏంటి? ఖాళీ లేదు నాకు. అడిగారా? అడిగారు కానీ ఖాళీ ఆ! లేదు. అంటే ఏ విధంగా ఖాళీ లేరు? వంటతో ఖాళీ వంటతో ఎందుకంటే బిజీగా ఉన్న దీన్ని వదలాలనుకోవట్లేదు మీరు ఏదైనా సరే. అవన్నీ నాకు తెలియనివి రానివి కదా! మీ నాకు విద్య వచ్చినవి ఇదే. ఇవి. ఆ! నాకు అది. వచ్చినవి ఇవి, నా ఉపాధి ఇది. నాకు హ్మ్. అన్నం పెట్టిన అమ్మ ఇవాళ ఒకప్పుడు తినటానికి లేదు, ఇవాళ హ్మ్. కడుపు నిండా అన్నం తింటున్నామంటే హ్మ్. ఇవాళ నా పిల్లల్ని, నా కుటుంబాన్ని మొత్తాన్ని నేను ఇవాళ చూసుకోగలుగుతున్నానంటే ఖచ్చితంగా ఈ చేతి వంట కాబట్టి కష్టాన్ని నేను నమ్ముకోవడం వల్లే. దీన్నైతే మీరు నేను మంచి మాట చెప్పారండి. నిజమే. అవును. ఆ! ఆ! అవును. నడమంత్రం అన్నం సిరి పెట్టాను. అలాంటి వాటి కోసం నేను ఆశపడట్లేదు. అక్కర్లేదు. నాకొద్దు. ఆ! ఆ! అవి నాకొద్దు. ఈ మధ్య ఇంకేదో కామెడీ షోలో ఏమన్నా కనిపించారా? సీఎం గారు స్పందించక ముందలే వెళ్ళాను నేను దానికి. ఓహో! ముందేనా అది జరిగింది? ముందే ఆ! దానికి వెళ్ళాను. హుహుహు. ఇప్పుడు ఇంత సక్సెస్ అయ్యారు గదా! అంటే మీదంతా స్ట్రీట్ ఫుడ్ గదా! బయటే అప్పటికప్పుడు పెట్టేసుకొని మళ్ళీ ఈవినింగ్‌కొచ్చేస్తారు. మరి ఎంతో కొంత ఇప్పుడు కాస్త డబ్బులు సంపాదించుకొని ఉంటారు కదా! ఇప్పుడేమన్నా పెద్ద హోటల్ లాంటిది గాని, రెస్టారెంట్ లాంటిది గాని పెట్టాలని ఏమన్నా అనిపిస్తుందా? హ్మ్. దాని గురించి ఒక విషయం చెప్తాను. హ్మ్. తప్పుగా అనుకోవద్దు కానీ, హ్మ్. ఒకళ్ళని ఇదిగా కించపరచాలనైతే నేను మాట్లాడట్లేదు. కానీ హ్మ్. 5 వేళ్ళు ఒకేలాగా ఉండవు కదా! కదా! అలాగే హ్మ్. నాకిప్పటి వరకు కూడా కొంత మైనస్ జరిగిందేంటి అంటే, హ్మ్. ప్లీజ్ కానీ అందరూ అలా చేయొద్దు. హ్మ్. మా బాబు వచ్చిన కాడ్నించి మాకీ ఈ డబ్బులైనా కనబడుతున్నాయి. మీ అబ్బాయి మా అబ్బాయి మా హోటల్ దగ్గరకొచ్చిన దగ్గర నుంచి పనిలో లేకపోతే సాయం ముందే చేయడం మొదలుపెట్టినప్పటి నుంచి. ఆ! అది ఎలా అంటే హ్మ్. ఫోన్ పే ఉంటది కదా! ఆ ఆ! ఫోన్ పే అంటే రైట్ మార్క్ ఒకటే చూసుకునేవాళ్ళం. హుహు. దాంట్లో టైము, డేటు అవి కూడా చూసుకోవాలట. అవేమో మాకు హుహుహు. తెలీలేదు. ఆ! తెలీవు. ఆ! అది బాబు వచ్చిన తర్వాత ఆ! అవి చూసుకొని చాలా మందినంటే చాలా మందిని పట్టుకున్నాడు. అంటే డబ్బులు తినేసి ఇవ్వకుండా అది ఎప్పుడు రైట్ మోసం మార్క్ చేసి ఒక్కటి. ఎళ్ళిపోతున్నారా? రైట్ మార్క్ ఒక్కటే చూపించి వెళ్ళిపోయేవాళ్ళు. అమ్మో! అన్యాయం కదా ఇది. అది ఒక్కటే బాధనిపించింది మీరేమో నాకు. కడుపు నింపుతుంటే వాళ్ళేమో మీ కడుపు అదొకటి కొట్టే దాని ప్రయత్నం వల్ల కూడా చేస్తున్నారు. కొంచెం నాకు ప్రాబ్లమ్ అయింది. ఇగ అంటే ఓహో! డబ్బులు కనపడకుండా పోవటం కూడా కొంచెం అదే ఆహా! అది. ఇంకా హ్మ్. మా బాబు అనేవాడు, "ఏంటమ్మా ఇంత కష్టం చేత్తన్నావు ఏంటమ్మా?" అందరూనేమో మా ఫ్రెండ్స్, "మీకేంట్రా, మీకేంట్రా" అంటున్నారు మా ఫ్రెండ్సు. హ్మ్. ఇట్లా ఇది గాని అంటే మాకు సాయంత్రానికి మిగిలేమో మా కూలి గూడా వచ్చేయి గాదు. దీనికన్నా ఇంకొకళ్ళ దగ్గర కూలి చేసుకుంటే బెస్ట్ ఆహా! గదా! అలాంటి అట్లా ఇబ్బందులు పడ్డారు. అనుకునేవాళ్ళు. ఇంకా కొంచెం ఆయనకి మొన్న అప్పుడు మా ఆయన హెల్త్ బాలా. అంటే హ్మ్. పొయ్యిల దగ్గర ఉండి కొంచెం హెల్త్ బాగోకపోతే పాపం. డాక్టర్ గారు రెస్ట్ కావాలన్నారు. హ్మ్. అంటే ఇగ వాడేం చేశాడంటే, "నాన్న నేను మనిషిని పెట్టుకొని చేసుకుంటానులే. నువ్వు వెళ్ళు నాన్న" అని చెప్పంటే, హ్మ్. "చదువుకో" అంటే, "నాకు చదువు కన్నా మీరే ముఖ్యం. నాకు డాడీయే ముఖ్యం. ఆహా! ఇవాళ కాకపోతే రేపు చదువుకుంటానమ్మా. ఏమైంది?" హ్మ్. అని చెప్పి ఓపెన్ డిగ్రీ కట్టి చదువుతున్నాడు. ఇప్పుడు మాకు హెల్ప్ వస్తున్నాడు. ఇంకా హ్మ్. వచ్చిన కాడ్నించి కొద్దిగా మా బాబొచ్చిన కాడ్నించి కొంచెం మాకనేది కొద్దిగా ఇంప్రూవ్‌మెంట్ కనిపిచ్చింది. అలాగా. ఆ! కనిపించి హ్మ్. ఇవాళనేది ఇప్పుడు అట్లా అంటే అది తెలియకపోవడం కూడా మరి ఇదే కదా! కరెక్టేనండి. అట్లా రైట్ మార్క్ ఒకటే చూసుకునేదాన్ని. ఇదేంటమ్మా అని ఇట్లా చాలా మందికి కానీ మా బాబుకి చాలా కోపం ఎక్కువ. కానీ అలాంటిది హోటల్ కాడికొచ్చినంక కస్టమర్స్‌తో మాట్లాడేది చూసినంక, మమ్మల్ని చూసినంక ఆ! మళ్ళీ మారిపోయాడు మా బాబు కూడా. ఓకే. మారిపోయాడు. మంచిగా సాఫ్ట్‌గా మాట్లాడటం. అలా ఇది చేసినా అంతే కదా! కోప్పడకుండా, బిజినెస్ "అన్నా అలా అంటే. చేయకూడదు కదన్నా! మేము కష్టపడితేనే కదన్నా హ్మ్. వచ్చాయి" అని అలా చెప్పడం. హ్మ్. సారీ బ్రో ఇంకెప్పుడు అలా చేయను. ఏదో అనుకోకుండా జరిగింది. హ్మ్. ఎప్పుడుదో గమ్మున చూపిచ్చాను. హ్మ్. సారీ బ్రో అని చెప్పి అట్లా చెప్పడం. హ్మ్. అలా జరిగింది. హ్మ్. కానీ ఇక తెలియక చేశారో మరి ఎందుకు చేశారో ఇదనేదైతే మనకు తెలీదు గదా! హ్మ్. ఇక అలా జరిగిపోయింది. హ్మ్. ఇక అది అన్నిటికి దేవుడే ఉన్నాడు ఆ! కదా! అంటే చిన్న హోటల్ లాంటిది, రెస్టారెంట్ లాంటిది ఏమైనా పెట్టుకోవాలనుకుంటున్నారా? దానికి దేనికైనా సరే ఇవాళ పెట్టాలి అంటే ఎంత మనీ కావాలి హ్మ్. కదా! అవునవును. కానీ చాలా మంది అడుగుతున్నారు. ఇవాళ మీకున్న ఇదికైతే ఇంకొకళ్ళైతే పెట్టేసేవాళ్ళు. హ్మ్. ఇట్లా చేసేవాళ్ళని. కదా! హ్మ్. దానికి కూడా ఎప్పుడు కూడా అందం చెట్టుకి ఇప్పుడు హ్మ్. మనం నేల మీద ఉన్నవాళ్ళం నేల మీదే ఉండాలి. కదా! నేల మీద ఉండి నింగికి నిచ్చెనేస్తే హ్మ్. పడేదెవరు? అవును. హ్మ్. కదా! మనమెంతో, మన స్తోమత ఎంతో మనకు తెలుసు. హ్మ్. చెప్పేవాళ్ళకి, చూసేవాళ్ళకి ఒకటి. హ్మ్. ఒక్కోసారి మన కళ్ళే మనల్ని మోసం అవును. చేస్తాయంటారు కదా! హ్మ్. హ్మ్. అది తెలియనప్పుడు ఎవరెన్ననుకున్నా నేను పట్టించుకోను. హ్మ్. ఎవరెన్ని అట్లా ఇదనుకున్నా నా స్తోమత ఏంటో, నా ఇదేంటో నాకు హ్మ్. తెలుసు. హ్మ్. ఎందుకంటే నేను ఒకటి కాదు కదా నేను. ఇప్పుడు మా అత్తయ్య గారు, మామయ్య గారికి ఇద్దరు హార్ట్ పేషెంట్స్. ఆ! వాళ్ళనిద్దరిని చూసుకోవాలి. హ్మ్. ఒకటిది. మరి నా ఫ్యామిలీని మొత్తం అన్నీ చూసుకోవాలి. హ్మ్.
అంటే ఇది లేదు. మా అందరిది లేని కుటుంబమే. నేను అది కూడా మీకు చూపిస్తాను నేను మా ఇల్లు ఎలా ఉంటాయో. మేము పెరిగింది చిన్న గుడిసె ఇంట్లో. అదేలేండి. నేను పెరిగిందంటే ఒక్క ఒంటినిట్టాడి ఇల్లు అంటారు తెలుసా? ఒంటినిట్టాడి ఇల్లు అంటారు. అది కూడా చుట్టూ తడికిలు కట్టుకొని ఉన్న ఇల్లు మాది. అది మా అత్తయ్య గారు వాళ్ళది కూడా తాటాకిల్లే. అయితే ఇప్పుడు మేము కట్టుకున్నాం. ఓకే. మామయ్య గారు ఇచ్చారు. మా మరిది గారికి మాకు ఇచ్చినాక కట్టుకున్నాము. కొంచెం మా మరిది గారికి కూడా కొంచెం పరిస్థితి బాగోక మా తోటి కోడళ్ళు కూడా కొంచెం చూపించాను కదా ఇందాక ఆవిడ కూడా కొంచెం ప్రాబ్లం ఉందన్నారు. ఇంకా దాంతోటి కొద్దిగా వాళ్ళది కూడా కొంచెం ఇది. ఇక ఏదైనా సరే ఉన్నది లేనిది అనేది కాదు. ఇప్పుడు పొలం పనికి వెళ్తాం. ఒకళ్ళు చేసేవాళ్ళు ఉంటారు, ఒకళ్ళు చేయని వాళ్ళు ఉంటారు. కలుపుకుపోతేనే కదా మరి వాళ్ళ పొట్టెళ్ళేది కదా. అట్లానే అందరం కలిసి బ్రతుకుతున్నాం, కలిసి ముందుకెళ్తున్నాం. వెళ్ళినంత వరకు ఈ జీవితం శాశ్వతం కాదు. ఉన్న కొన్ని రోజులైనా సరే మంచిగా బతుకుదాం, మంచిగా పోదాం. నేను ఇక్కడికి వచ్చాక చూసాను మీకు అత్తగారు, మామగారు, ఇంకొక వైపు చూస్తే ఆడపడుచు గారు, మరిది గారు, తోడి కోడలు, వాళ్ళ పిల్లలు ఇంతమందితో నిజంగా కలిసి ఉంటున్నారు. ఎప్పుడో ఒకసారి మాట పట్టింపు, ఒక మాట అనుకోవడం లాంటివి ఏమి ఉండవా? అంటే పొట్లాడుకుంటాం మేము కూడా. వేసుకుంటారా? పొట్లాడుకుంటాం అంటే ఎట్లా కూరల దగ్గర ఇట్లా ఏదన్నా ఇదిగా మామూలుగా ఇదిగా అంటే రావు. ఇట్లాంటి వాటి కాడ అనుకుంటాం ఒకళ్ళకొకళ్ళం. మళ్ళీ అప్పటికప్పుడే ఇదైపోతాం. అది అనేది సహజం. కానీ కొట్లాట ఉంటేనే జీవితం బాగుంటది. అది ఎందుకంటే ప్రేమ ఉన్న చోటే కొట్లాట ఒకటి వస్తూనే ఉంటుంది. ప్రేమ ఉంటేనే వస్తాయి అవి. అది కరెక్ట్. ప్రేమ లేకపోతే రావు. ఒక్కోసారి ఇట్లా మీద పడినా ఏమన్నా ఒక్కోసారి అయితే నాకు ఎక్కువ పడతాయి. నాకు ఆయిల్ కాలుతూ ఉంటాయి. అందరూ అల్లాడిపోతారు అసలు. పైగా ఇప్పుడు ఎండాకాలం అంత పెద్ద పెద్ద స్టవ్ల మీద వంటలు, ఒకవైపు కాలిన గాయాలు. ఒకసారి అయితే ఇదంతా నాకు అన్నం గంజి పడిపోయి ఈ చెయ్యి మొత్తము ఈ కాళ్ళు మొత్తం పడిపోయినాయి బాగా. నెల రోజులు దాకా నెల పైనే పట్టింది పుండు మానడానికి. మచ్చలైతే ఇంకా పోలే ముఖం మీద అన్ని కాలి ఇక్కడ. అప్పుడప్పుడు మళ్ళీ కళ్ళల్లో కూడా నాకు పొగ అనేది 2 కళ్ళకి కొంచెం దెబ్బతింది నాకు. అంటే పొయ్యిల దగ్గర ఉంటాం కదా ఎక్కువ శాతం. అవునండి, అవును. కానీ ఎంత ఇది ఉన్నా కానీ నాకు వెనకాల అనేది సపోర్టింగ్ అయితే బాగా ఇస్తారు నా ఫ్యామిలీ. ఇంతకీ మీ యూట్యూబ్ ఛానల్లో ఏం చేయబోతున్నారు? ఏం వంటలు పెట్టబోతున్నారు? ఏ ఉద్దేశంతో స్టార్ట్ చేశారు? అదా అంటే దాని గురించి లోతుపాతులు నాకు తెలీదు. ఏమీ తెలీదు. అయితే అందరూ చెప్పారు పెట్టుకోండి, మీరు పెట్టుకుంటే బాగుంటారు, మంచిగా ఇదవుతుంది. కాకపోతే మీరు చేసే వంటలు చూపించండి, మీరు ఎలా అసలు మీ దినచర్య ఎలా ఉంటది ఏంటి అని పెట్టొచ్చు కదా అని చాలా మంది అడిగారు. ఇంకా కొంతమంది కూడా ఇక మీలాంటి వాళ్ళు ఇట్లా ఇట్లా పెడతారు కదా, అందరూ కూడా సలహా ఇచ్చారు. మనకి తెలియనప్పుడు ఇంకా అట్లా ఇదే కాదు ఇంట్లో మీరు ఇలా పెంచుకోవచ్చు, ఇలా చేయొచ్చు ఇది అన్నప్పుడు కూడా మనకి అంత ఆశ లేదు. మా కాన్సెప్ట్ ఏంటంటే పరిగెత్తి పాలు తాగే కన్నా నుంచుని నీళ్ళు తాగటం బెస్ట్. అంతలోని ఓకే ఎడావిడిగా ఐరన్నా పడిపోయి మనం చేసే పనే హార్డ్ వర్క్. ఈ వర్క్ లోనే మాకు పొద్దున్న నుంచి సాయంత్రం వరకే ఒళ్ళంతా ఊనం అయిపోద్ది. ఇక సాయంత్రం కాసేపు అర్ధగంట కూడా ఇక కాసేపు ఫ్యామిలీతో గడపని జీవితం ఎంత సంపాదించినా వేస్ట్ కదా. ఉన్నంత వరకు చాలు, ఆశకి మితం లేదు అని మాత్రం మా ఇంట్లో అందరం అనుకుంటాం. ఇక అదే ఫాలో అవుతూ మేము ఎంత వరకు ఉండాలో అంతవరకే ఉన్నాం. ఇంకా అంత ఇదికి వెళ్ళాలి, అంత ఇదికి ఇప్పుడు ఇచ్చేవాళ్ళు ఇస్తానని వచ్చారు ముందుకి, కానీ ఇచ్చిన కట్టద్దా మరి ఇవ్వాలి. అది మన ఇది మన స్తోమత మనకు తెలుసు కదా. ఇంటి అప్పులు తీరాయా? ఇంటికి అప్పులు చేసామా? ఇంకా ఉన్నాయా? అప్పులు ఉన్నాయి, ఇంకా ఉన్నాయి. అయితే పర్వాలేదు. ఇప్పుడు కొంచెం క్రౌడ్ పెరిగారు కదా, కొంచెం పెరిగారు కాబట్టి ఇట్లాగే ఉంటే 1 year లో మొత్తం సెట్ అయిపోతుంది. ఇల్లు మాకు ఇదైపోతుంది. 1 year, ఇంకొక 2 years అనుకున్నాం. ఇప్పుడు 1 year అయితే చాలు. మీ ఇల్లు ఇంకా మీది ఏ అప్పు లేకుండా ఇంకా సంతోషంగా ఉండొచ్చు. అవును, నిజమే. మీ వంట ఎలా ఉంటుందో నాకు తెలీదు, నేను టేస్ట్ చేయలేదు, కానీ మీ మాటలు, మీ నవ్వు ఇవన్నీ చూసాను నేను. నాకు చాలా మంచిగా అనిపించింది. ఈ రోజు ఎక్కడో ఢిల్లీలో ఉండే నేను, బిజీగా ఉండే నేను కాసేపు మాట్లాడదాం మీతో అనిపించే నిజంగా నేను ఇక్కడ దాకా మీ ఇల్లు వెతుక్కుంటూ వచ్చాను. మీకు నేను ఒక్కటే చెప్తున్నాను, మీ నుంచి ఒక్కటే ఆశిస్తున్నాను, ఈ నవ్వుని ఎప్పుడు ఇలాగే ఉంచుకోండి, మీ కష్టాన్ని నమ్ముకోండి, ఈ వంటని ఎప్పటికీ వదిలిపెట్టి
పెట్టకండి. అస్సలు. మీరు ఇంకా మంచి స్థానాలకు వెళ్ళాలని, ఇంకా పేరు తెచ్చుకోవాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ కుమారి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరూ బ్లెస్సింగ్స్ కూడా ఎప్పుడు నాకు ఇలాగే ఉండాలి. కాకపోతే నాకు యూట్యూబ్ కి ఎలా ముందుకెళ్ళాలి, ఎలాంటి వీడియోస్ పెడితే మంచిది అనేది కూడా కొంచెం నాకు ఒక చిన్న ఐడియాలు ఏమన్నా ఉంటే మీరు తెలిసిన వాళ్ళు ఎలా చేస్తే బాగుంటది, ఎలా చేస్తే ఇది ముందుకెళ్ళేది వెళ్తది అనేది కూడా కొంచెం చిన్న సూచనలు ఇవ్వండి ప్లీజ్. తప్పకుండా మీరే ఇస్తాం కాదు మేమందరం. ఆడియన్స్ కూడా ప్లీజ్. తప్పకుండా మేము కూడా సాయం చేస్తాం. థ్యాంక్ యూ సో అంటే మచ్. ఎలాంటి వీడియోస్ పెడితే ఇలా చేయాలి, అది ఎలా చేయాలి ఏంటి. అవును. కాకపోతే మేము ఏమనుకుంటున్నామంటే మేము ఎలా అనేది నడుస్తాము, ఇదిగా నేచురల్ గా ఉంటాము. ఉండండి, అది చాలు. అది మీ మేము నుంచి ఎలా మేము అదే చే- కోరుకుంటామండి, ఇంకేం కోరుకోము. కృత్రిమత్వం ఇలాంటి వద్దు, ఆర్టిఫిషియాలిటీ ఆ. చాలా మంది కనిపిస్తారు అలాగా. ఇలాంటి స్వచ్ఛమైన నవ్వులు కావాలి అంతే. మేకప్ మళ్ళీ లేని యాత్రలకు మనుషుల్ని వెళ్ళేటప్పుడు ఎలా వెళ్తాము, మేము యాత్రలకి అందరం కలిసి వెళ్తారా? వెళ్తాం. ఓ అంటే యాత్రల కంటే ఓకే అన్ని ఇది కాదు. మా యాత్రలు అంటే దేవుడికి ఏ యాత్ర అయినా దేవుడి యాత్ర ఒకటే. మేము ఇక్కడికి వెళ్తాం, ద్వారకా తిరుమల ఎక్కువ వెళ్తాం. విజయవాడ దుర్గమ్మ వారు, ద్వారకా తిరుమల, గుబ్బల మంగమ్మ తల్లి, మద్దాంజనేయ స్వామి, పెద్దేటి అదే కొల్లేటి కోట పెద్దేంట్లమ్మ తల్లి, ఇట్లా ఇవన్నీ వెళ్ళినప్పుడల్లా అట్లాగో అన్ని తిరిగేసి వస్తాం అన్నమాట. అలా వెళ్ళినప్పుడు చక్కగా సరదాగా మేము అందరం కలిపి పొద్దున్నే వెళ్ళిపోతాం, తెల్లవారుజామున వెళ్ళిపోతాము. అట్లా మళ్ళీ నైట్ ఒక్కోసారి అయితే అక్కడే గుడల దగ్గరే నిద్రపోతాము, అక్కడే పడుకుని పోతాము. మళ్ళీ పొద్దున్నే వెళ్ళేసి అట్లా అన్ని తిరిగేసి వస్తాము. మళ్ళీ మయమయాన్న మళ్ళీ ఆగుతూ పిల్లలతో కదా అని చెప్పి ఊరిని వాళ్ళకి రిలీఫ్ కోసం అని కొద్దిగా కొంచెం ఆటలాడుకుంటూ ఆపి అట్లా అన్ని చేసుకుంటూ మళ్ళీ మామూలుగా ఊరికి వెళ్ళినా గానీ ఆడవాళ్ళు మగవాళ్ళు అందరం కలిపి ఆడవాళ్ళు ఒక టీము మగవాళ్ళు ఒక టీం అని కబడ్డీలు ఆడతాము. అమ్మో, ఇంత ఎంజాయ్ చేస్తారు మీరు జీవితాన్ని. అవును. అంటే అంటే ఎప్పుడు కష్టానికి కష్టమే కష్టమే, కాకుండా. దేనికి దానికి అవును. జీవితాన్ని మీరు విభజించుకున్నారు. అవన్నీ కూడా ఇప్పుడు పాత వీడియోస్ కూడా ఉన్నాయి ఎలా తీసి, అవి కూడా కింద పెట్టి అవి కూడా చూపిద్దాం అనుకుంటున్నాం జనానికి. ఎందుకంటే ఎప్పుడు కష్టమే కాదు, అందరితో ఒక సరదాగా బయటకు వెళ్ళి ఇట్లా కూడా ఉండాలి. మేమైతే ఎలా అయితే మేము రన్ చేస్తున్నామో మా జీవితాన్ని అది అందరికి చూపించాలనుకుంటున్నాం. మొత్తానికి మీ చేతిలోనే కాదు, మీ ఇంట్లో కూడా అన్నపూర్ణ దేవి ఉన్నట్టుంది. మంచి మంచి గుమగుమలు, మంచి వాసనలు వస్తున్నాయి. ఎప్పటికీ మీ ఇల్లు ఇలాగే అమ్మవారి నిలయంలాగా, ఆలయంలాగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.